One day later. So beautiful, so elegant, just looking like a wow. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనోళ్ళు చేసే తింగరి పనులు, అతి తెలివి పనులు చూస్తే మీరు నవ్వ ఆపుకోలేరండి బాబోయ్. ఈ వీడియో చూస్తే మీరు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారేంట్రా బాబు అని అనుకుంటారు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియోను ఎండ్ వరకు చూసేయండి. మరి చివరిలో ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనక్కకు ఎవరో ఫోన్ చేసి సతాయిస్తున్నట్టున్నాడు. ఇలా ఫోన్ను ఆన్ చేసి గిన్నె పెట్టి ఎలా కొడుతుందో చూడండి. ఫోన్ని ఇలా కొట్టిందంటే అక్క ఇంకా ఆడగానే దొరికితే ఉంటుంది అక్క చేతిలో. మిషన్తో పని లేకోకుండా ఎలా కోస్తున్నారో చూడండి గడ్డిని. రే బాబు, మీరు సామాన్యులు కాదురా బాబు. ఏం ఎరగదీసినావు కాక? మనన్నయ్యకు బ్రిలియంట్ ఐడియా వచ్చేసినట్టుగా ఉంది చూడండి. నిద్రపోవడానికి ప్లేస్ లేనట్టుగా ఉంది లారీలో. అందుకే ఇలా కింద బెడ్ను ఎలా తయారు చేసుకున్నాడో చూడండి. ఎంచక్కగా నిద్రపోతే వెళ్తున్నాడు అన్నయ్య లారీలో. నూడిల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మన ఆంటీల అతిథులు చూసుకోండి ఒకసారి. నూడిల్స్ను ఎలా తయారు చేస్తున్నారో. ఒక సైకిల్ గన్ను మోటార్కు అటాచ్ చేసి ఇలా నూడిల్స్ను తయారు చేస్తున్నారు. మన భారతీయులు అంటే ఈ మాత్రం తెలివి ఉంటుందప్పా. ఎలాగంటే బై బర్త్ నాకున్న తెలివితేటలు వాడి. ఇక్కడ ఈ బాబాజీని చూసుకోండి ఒకసారి. బాబాజీలు అంటే మామూలుగానే బయట తిరుగుతూ ఉంటారు. తిరిగేటప్పుడు ఉడకెడుతుంది, ఎండబడుతుంది. అందుకే తెలివిగా ఆలోచించి సోలార్ ఫ్యాన్ తలకు ఎలా బిగించుకున్నాడో చూడండి. ఇది కదా స్వామీజీ తెలివి అంటే. అది పెద్ద మనిషి తర్వాత. మనోళ్ళు చూడడానికి అమాయకంగా ఉంటారు, కానీ వాళ్ళ తెలివి అమోఘం, అద్భుతం. ఇక్కడ చూడండి ఒకసారి. మంచాన్ని నీట్గా ఎలా పెట్టారో కదా. కూర్చుంటే కానీ అర్థం కాదు వీళ్ళ వ్యవహారం ఏమిటో మరి. అర్రర్రే తలపై పెట్టవలసిన దాన్ని నోటిలో ఎలా పెట్టారో చూడండి. ఇక్కడ ఈ పిల్లగాన్ని చూడండి, మంచిగా పార్సల్ చేస్తున్నాడు ఒక రేంజ్లో. మరి రోజు చేసే పనేగా, అందుకే ఇలా స్పీడ్గా చేసేస్తున్నాడు. కానీ ఎప్పుడు ఒకేలా ఉండదు తంబి, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి మరి. అర్రర్రే నుదుటిన ఇన్ని బొట్లు ఎట్టుకుంటారని నాకు కూడా ఇప్పుడే తెలిసింది అక్కో. మిక్చర్ని కలపడం కూడా ఒక కళనైనా కళ. అదేదో సాల్ట్ బీ స్టైల్గా సాల్ట్ని కలిపినట్టుగా ఇక్కడ ఈఎన్ఐ చూడండి ఒకసారి. మిక్చర్ను ఇలా కట్టెకు గెంటె పెట్టి ఎలా మిక్స్ చేస్తున్నాడో చూడండి. ఇక్కడ ఈఎన్ఐకు పెళ్లిలో డోలు వాళ్ళు కొట్టే డోలు నచ్చలేదు కదా, అందుకే ఇలా డోలు కొట్టేస్తున్నాడు. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబోయ్. పెళ్లి కొడుకు ఎవరా అనుకుంటున్నారా? ఈ డోలు కొట్టే అన్నయ్య. మరి పెళ్లి కొడుకు గెటప్లో ఎలా డోలు కొడుతున్నాడో చూడండి. నా పెళ్ళికి నేను డోలు కొట్టుకుంటున్నాను, దీంతో తప్పేముంది భయ్యా? తప్పేం లేదులేనైనా, నీ పన్ను కానీ. ఈ ఫోటోను మంచిగా గమనించారు కదా. ఇక్కడేముందిలే చూడ్డానికి. ముందర అన్నయ్య హెల్మెట్ పెట్టుకున్నాడు, వెనకాల అక్క హెల్మెట్ పెట్టుకుంది, వెనకాల ఒక బ్యాగ్ తగిలించుకుంది, అంతే కదా. అర్రర్రే ఏం సూచిరి. అది బ్యాగ్ కాదండి బాబోయ్, కుక్క కింద పడిపోకోకుండా ఇలా బెల్ట్ ఎట్టింది అక్క. మన భారతీయులకే వస్తాయండి ఇలాంటి ఐడియాలన్నీ. నా నోటితో నేను చెప్పలేను, కానీ కారులో ఎలా సెటప్ చేసిండ్రో చూడండి. అబ్బబ్బబ్బబ్బా, ఏం చేచ్చిరి. మనోళ్ళ అతి తెలివి ఉపయోగించి ఇలాంటి పనులు చేసే గిట్లే జరుగుతుంది మళ్ళా.
దీన్ని మీరు ఖచ్చితంగా ట్రక్ అనుకున్నారు కదా, నేను కూడా దీన్ని ఒక భారీ ట్రక్ అనుకునేలే, కానీ అది వెనకలు చూసినప్పుడప్ప ముందర ఒక లుక్ వేసుకోండి మరి. ఓరని పాసుగుల, ఇది బైక్ అండి బాబోయ్. బైకుకు వెనకాల ఎంత లగేజ్ పెట్టిండో భయ్య. మనోళ్ళ దగ్గర ఉన్న ఛార్జర్కు ఒకటి ఇలా పోయింది, దాని ప్లేస్లో ఇలా ములికిని ఎలా బిగించిండ్రో చూడండి. భారతీయుల మజాక. ఏం ఆలోచిత్తిరి భయ్యా. మన అన్నయ్య బుర్రలో ఉన్న గుజ్జునంతా కలిపి ఈ ఐడియా వేసేసినట్టున్నాడు. బైక్లో పోయేటప్పుడు మన అన్నయ్యకు ఉడకెడుతుంది, అందుకని ఇలా తలకు ఒక ఫ్యాన్ ఎలా తగిలించుకున్నాడో చూడండి. ఒకటి తగిలించుకుంటే ఏముంటుంది కిక్కు అనుకున్నాడేమో కాబోలు, ముందర కూడా ఇలా ఒక ఫ్యాన్ సెట్ చేసుకున్నాడు. కొన్నిసార్లు మనోళ్ళు విచిత్రమైన పనులు చేస్తుంటారు, అవి ఇలాంటివే మరి. ఫోర్ వీలర్లో అయితే సినిమా చూడడానికి, సాంగ్స్ వినడానికి ఇలాంటివి వింటాయన్నమాట. కానీ టూ వీలర్స్లో ఉండవు కదప్ప, అందుకే మనోళ్ళు మామూలు కాదు కదా, అతిగా ఆలోచించి ఇలా బైక్ ఎలా సెట్ చేసిండ్రో చూడండి ఒకసారి. అర్రర్రే, ఇది కదరా మనోళ్ళ అతి తెలివంటే. మన అన్నయ్య సెల్ఫీ ఎలాంటి ప్లేస్లో తీసుకోవాలనుకున్నాడో చూడండి. ఇలాంటి ప్లేస్లో తీసుకుంటే ఇలాగే జరుగుతుంది అన్నయ్యో. ఏదైనా మనోళ్ళకే సాధ్యం అనడానికి ఇదే నిదర్శనం అండి బాబోయ్. కూలర్పై స్టూల్ను రివర్స్లో పెట్టి ఎలా గోధుమలు పోసేస్తున్నారో చూడండి. అన్నయ్యో, ఇది బైక్ అన్నయ్య, కారు కాదు. ఇంత లగేజ్ దీని మీద కూర్చుంటే దీని పరిస్థితి ఇలాగే ఉంటుంది మరి. ఇక్కడ వరిగడ్డి నుంచి వడ్లను ఎలా వేరు చేస్తున్నారో చూడండి. మన వాళ్ళ దగ్గర వడ్ల మిషన్ లేనట్టుగా ఉంది, అందుకే ఇలా మాస్టర్ ప్లాన్ వేసేసిండ్రు చూడండి. భారతీయులు అంటే ఈ మాత్రం ఉండాల్సిందే మరి. ఆహా, ఓహో, ఏం ఐడియా గురు. ఏంది ఇది, ఏం అర్థం కాలేదు కదా మీకు? గదేనండి, మనక్క గాజు బాటిల్ ఎలా క్లీన్ చేస్తుందో చూడండి. లోపల సిల్వర్ పీస్ వేసి బయట మ్యాగ్నెట్తో ఇలా క్లీన్ చేస్తుంది మరి. ఇది కదా హెయిర్ స్టైల్ అంటే. ఇక్కడ వాష్ బేసిన్ చూడండి ఎలా డిజైన్ చేసిండ్రో. ఇక్కడ డ్రామా జరుగుతుంది. రావణాసురుడు సీత కోసం తెగ ఎతికెత్తున్నాడు అనుకోండి, కానీ సీత ఎక్కడో కనిపించడం లేదు. ముందర చూడండి ఒకసారి, ఇక్కడే అని చేతులు పైకెత్తిండు అన్నయ్య. అదేంది దెబ్బో, డ్రామా చూడడానికి జనం ఎక్కడున్నారా బాబు. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? तालाब में पानी आ गया. మరొక యాంగిల్లో చూసుకుంటే కలియుగంలోని దశరథుడిని చూడండి ఒకసారి, చేతిలో సుట్టెట్టుకొని తెగ తాగెత్తున్నాడు. మీ ఫేస్లో కొంచెమైనా నవ్వు తెప్పించింటే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరికొత్త వీడియోతో మీ ముందుంటా. బాయ్.